జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి గురువు వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అయితే డిసెంబర్ 5వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 మార్చ్ 11వ తేదీ వరకు ఆయన మిథున రాశిలోనే వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే వక్రగతి పొందిన గురువు యొక్క సంచారం జరుగుతున్నదో ఈ సంచారం వలన మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట అండి. మనము ఇప్పుడు చెప్పుకుంటున్నది గోచారంలో జరుగుతున్నది మాత్రమే. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి గ్రహాల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని మాత్రమే చెప్పడం జరుగుతున్నది. ఎవరి జాతకం కూడా ఇక్కడ నేను చెప్పడం లేదు. మకర రాశిలో కోట్ల సంఖ్యలో పుట్టి ఉంటారు. అందరికీ కూడా ఒకే ఫలితాలు ఉండవు. వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పుట్టినప్పుడు ఏ యోగాలతో పుట్టారో లేదా ఏ గ్రహాల ఒక ఇబ్బందితో ఉన్నప్పుడు వాళ్ళు జన్మించారో దాన్నే పూర్వజన్మ కర్మానుసారం అని అంటాం. సో మనకి ఇప్పుడు గోచారంలో గురుబలం వచ్చినా ఈ శని బలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టు ఉంటుంది. ఎండాకాలంలో వర్షం వచ్చినప్పుడు మనకి పెద్దగా యూజ్ ఉండదు. అంటే మన జాతకం చాలా ఇంపార్టెంట్. మన జాతకంలో జరుగుతున్నది ఏది ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురు మహాదశ మకర రాశిలో ఎవరో ఒక వ్యక్తి పుట్టారు. లగ్నం అదేదైనా సరే లగ్నం చాలా ఇంపార్టెంట్. రాశి రెండవది. లగ్నం అంటే మన టోటల్ బాడీ రిప్రజెంట్ చేస్తుంది. రాశి అంటే మన బాడీలో ఉన్న మనస్సు. అందుకే చంద్రుడు మనస్సు కారకుడు. అందుకే చంద్రుడు బాలేకపోతే మన మనస్సు కూడా బాగుండదు. ఈ అష్టమ శని, ఏళ్ళనాటి శని, ఈ జన్మ శని వచ్చినప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడతాం? చంద్రుడి మీద శని పరిభ్రమణ అని అంటాం. సో అందుకే మనసు అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో మనం గోచారంలో ఉన్నది మనము చెప్పుకోవడం జరుగుతున్నది అంతే. ఇప్పుడు గోచారంలో ఇప్పుడు మకర రాశిలో ఒక వ్యక్తి పుట్టాడు. అది ఏ లగ్నమైనా సరే. ఇప్పుడు గురు వక్రించబోతున్నారు. ఎవరి జాతకంలో అయినా ఇప్పుడు ఆ వ్యక్తి జాతకంలో గురు మహాదశ గనక జరుగుతూ ఉంటే ఆయన ఈ అబ్బాయి పుట్టినప్పుడు లేదా ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఏ లగ్నంతో పుట్టాడు, ఆ గురు ఎక్కడ ఉన్నారు జన్మించినప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే, ఎందుకంటే గురు మహాదశనే జరుగుతుంది. 16 సంవత్సరాలు గురు మహాదశ ఉంటుంది. గోచారంలో గురు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటాడు. అలా ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటప్పుడు మనకి అనుకూలంగా ఉండే స్థానాలకు వచ్చినప్పుడు మనకి చాలా మేలు జరుగుతూ ఉంటుంది. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు కర్కాటక రాశికి వచ్చి సంచారం చేస్తున్నారు మకర రాశికి. ఆ కర్కాటక రాశిలో ఎన్ని అష్టక వర్గ బిందువులు ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చాడు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ప్రిడిక్షన్ అదే అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. తర్వాత ఇంకొకటి చాలామంది చెప్తూ ఉంటారు, మకర రాశి వాళ్ళకి మీరు చెప్పింది జరగట్లేదో లేదా ఇంకోటి అని అంటూ ఉంటారు. కామెంట్స్ రూపంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే ఇలానే, ఇందుకోసమే వాళ్ళ జన్మ జాతకం ఒకసారి మనము చూసుకోవాలి. చూసుకుంటేనే అర్థమవుతుంది. గోచారంలో ఉంటున్నది మాత్రమే మనము కౌంట్ చేసుకోరాదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రాశి ఫలితాలు కేవలం 20% మాత్రమే. మన జన్మ జాతకం 80%. ఇక 2025 మనకి మే 14వ తేదీ ఈ మకర రాశి వాళ్ళకి గురువు గారు 6వ స్థానానికి వచ్చారు. ఈ గురువు గారు గురుగ్రహం వచ్చేసి ఒక రాశిలో కనీసం 12 మాసాలు ఉండాలి. అలాంటిది 5 మాసాలకే అతిచార మార్గంలో కర్కాటక రాశికి రావడము, మళ్ళా ఒక మాసంలోనే వక్రించడము, అక్కడ ఒక మాసం ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ వక్రించి సంచారం చేస్తూ మళ్ళీ వక్రత్యాగం చేసి ముందుకు రావడము, ఇది చాలా మంచిది కాదండి. అతిచార మార్గంలో గురువు తొందరగా ముందుకు రావడము,
వక్రించడము, మళ్ళా వెనక్కి వెళ్ళి అక్కడ వక్రించి కొద్ది రోజులు ఉండడము, ఇవన్నీ కూడా సింప్టమ్స్ అనేది మనకి మంచిది కాదు. ప్రాపంచిక విషయాలలో ఇది అంత మంచిది కాదు. అందుకే బంగార ధరం అనేది ఎక్కువ పెరుగుతూ ఉండేది కూడా దీనికోసమే. 2033 వరకు కూడా గురువు అతిచార మార్గంలోనే ఉంటాడు. ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే 6వ స్థానానికి వచ్చాడో, అంటే 2025 మే 14వ తేదీ తర్వాత ఎప్పుడైతే 6వ స్థానానికి వచ్చాడో, కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు స్టార్ట్ అవ్వడము, ఈ సోదరుల మధ్య ఉన్న కొంచెం ఏదైనా ఇబ్బందులు స్టార్ట్ అవ్వడం లాంటిది, అలానే ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడము, తర్వాత స్ట్రెస్‌కి గురి అవ్వడము, ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు పెరిగిపోవడము, ఇవన్నీ మీరు చూస్తూ వచ్చారు. అయితే మొన్న 2025 అక్టోబర్ 18వ తేదీ ఎప్పుడైతే గురువు సప్తమానికి వచ్చాడో, అప్పుడు మకర రాశి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది కనిపించి ఉంటుంది. బిజినెస్ విషయంలో భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత పెరగడం లాంటిది, కొంచెం మానసికంగా పీస్, శాంతి దొరకడం లాంటిది, ఏదో తెలియని ఉత్సాహం మీలో రావడం లాంటిది, ఇవన్నీ మీరు చూసి ఉంటారు. అయితే ఇప్పుడు నవంబర్ 11వ తేదీ ఆయన వక్రించి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు వక్రించినప్పుడు ఎలా ఉంటుంది? ఆయన 6వ స్థానంలో ఉన్నప్పుడు వివాదాలు, అప్పులు చేయడము, జాబ్‌లో ఒత్తిడి ఎదుర్కోవడము, ఎక్కువ ప్రయాణాల్లో అలసట కావడము, ఇవన్నీ మీరు చూసి వచ్చారు. మొన్న అక్టోబర్ 18వ తేదీ సప్తమానికి వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ కనిపించి ఉంటుంది మీకు. భార్యాభర్తల విషయంలో కొంచెం బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయాలి అనుకోని, ఇలాంటివన్నీ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు మానసికంగా కొంచెం పీస్ అనేది ఉంటుంది. ఏదో తెలియని ఒక పీస్ అనేది కనిపించి ఉంటుంది. అయితే నవంబర్ 11వ తేదీ ఆయన సప్తమంలో వక్రించడం అనేది అగైన్ భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లేకపోవడం లాంటిది, కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు, అలానే బిజినెస్ విషయంలో మీరు ఏదైనా మార్పులు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే సోదరుల ఒక విషయంలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండడము, కొంచెం ఏదో తెలియని త్రాస్ లాగా, అంటే కొంచెం స్ట్రెస్ లాగా అనిపించడం లాంటిది, అలానే ఈ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్‌లో కూడా మీరు చాలా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు, అనుమానాలు మొదలవుతాయి. మీ భర్త మీదో, భార్య మీదో ఏదో ఒక అనుమానం మొదలవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు కొంచెం అలానే మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చూపులు, అంటే అబ్బాయిని వెతకడము, అమ్మాయిని వెతకడము, ఈ విషయంలో కొంచెం ఈ అబ్బాయి మంచోడా లేదా, ఈ అమ్మాయి మంచిదా లేదా, మా ఇంటికి సరిపోతుందా, లేదా ఈ అబ్బాయి మా అమ్మాయికి సరిపోతాడా లేదా, ఇలా కన్‌ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో. అదే డిసెంబర్ 5వ తేదీ నుంచి ఎప్పుడైతే మిథునానికి వెళ్ళిపోతాడో, 6వ స్థానంలో వక్రించడము, అగైన్ రీట్యూన్, అంటే ఈ ఒక అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య అనుకోని తగాదాలు వచ్చే సూచనలు ఉంటాయి. అక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆరోగ్యం విషయంలో మీరు మళ్ళీ సెట్ బ్యాక్ చేసుకోవాలి. నేను ఇలా ఉండాలి. ఆరోగ్యం విషయంలోనే ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఏదో అప్పులు చేసేసాను, ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని ఒక బాధ ఏర్పడుతూ ఉంటుంది డిసెంబర్ 5వ తేదీ తర్వాత. అన్నదమ్ములు ఎవరైనా గొడవలకు వస్తారేమో అనే ఒక భయం పుడుతుంది. ఎక్కువ ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి ఈ ఒక సమయంలో. 6వ స్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు, ఈ కుజుడు లాంటి గ్రహం వచ్చినప్పుడు, అంటే ఎవరైనా సరే దూకేద్దాం, యుద్ధంలోకి దూకేద్దాం, గొడవలోకి దూకేద్దాం అనే తపన మొదలవుతుంది. కుజుడు లాంటి గ్రహము, ఫైరీ ప్లానెట్ వచ్చినప్పుడు. అదే గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు తన ఆలోచన విధానంలో శత్రువుల్ని దూరం పెట్టాలని చూస్తాడు. అలాంటి 6వ స్థానంలో ఆయన వక్రించడం అనేది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సెట్ బ్యాక్ చేసుకోవాలి. నేను ఏ తప్పులు చేశాను, ఎలా ఆరోగ్యం చూసుకోవాలి, ఎలా మనము మెడిటేషన్ కావచ్చు, మన డైజెషన్ సిస్టమ్ పెరగడానికి ఎట్లా మనము చేసుకోవాలి, ఎంత తొందరగా అన్నం తింటే, అంటే సాయంత్రం పూట కొంచెం తొందరగా అన్నం తినడము, ఇట్లాంటిది కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ
కాన్సంట్రేషన్ పెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ ఒక సమయంలో. ఆ సోదరుల మధ్య ఇబ్బందులు తలెత్తే సూచనలు, ఆ భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుల విషయంలో భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో భయం ఏర్పడుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళు చూడాలి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పెళ్ళికి ఆతురత వద్దు. ఆతురత పడి పెళ్లి చేసుకోవాలి ఈ ఒక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ శనగలతో చేసిన గుగ్గులని కావచ్చు, దాన్ని నానబెట్టి దానికి కొంచెం తిరువాత వేసి ఒగ్గని అంటాం కదా, సో అలా చేసి కొంచెం గురువారం ఎక్కడైనా పంచడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే బూందీ లడ్డులని పంచడానికి ప్రయత్నం చేయండి. కొంచెం రుద్రాభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శివుడికో దత్తాత్రేయుడికో రుద్రాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. ఈ సమయంలో కొంచెం మృత్యుంజయ మంత్రాలు కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. కంపల్సరీ ఇది వేదిక్ ఓన్లీ, వేదిక్ ఆస్ట్రాలజీ. మీరు ఫోటోలు పెట్టడం అవన్నీ చేయకండి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. సో మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ సమస్యలు మీరే చెప్పుకుంటే ఇక మేము చెప్పాలి మీకు ఇలాంటి జరుగుతుంది, ఇలానే ఉంటుంది, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎప్పటి నుంచి బాగుంటుంది మేము చెప్పాలి. సో ఈ ఒక వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.